హాయ్ అండి, మేము బసవేశ్వర నగర్కి వచ్చామండి. కూరగాయల మార్కెట్ కొత్తగా ఓపెన్ చేశారు. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. దగ్గరలో ఉంది. మేము ఏం కొంటున్నామో మీరు చూస్తూ ఉండండి. ఇంకొకటి నేను ఏం కొన్నాను కూడా మీకు ఇంటికి వెళ్ళాక అన్నీ చూపిస్తాను ఓపెన్ చేసి. మేము 10 డేస్ కావాల్సిన కూరగాయలు కొన్నామండి. 2 వీక్స్ కావాల్సిన కూరగాయలు కొన్నామండి. మేము మళ్ళీ వద్దామని. ఫ్రెష్గా చాలా బాగున్నాయి. పొద్దున్న వచ్చామండి మేము. అందరు చాలామంది వచ్చారు. మేము అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయలు బాగున్నాయి. ఫ్రెష్గా తీసుకుంటున్నాము. ఎప్పుడు చాలా బాగా ఇస్తున్నాడు అనమాట. తూకం కూడా బాగా ఇస్తున్నాడు. ఇక్కడే మేము క్యారెట్ అన్నీ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇక్కడ ఆలు కూడా ఫ్రెష్గా ఉంది. బఠానీస్ కూడా చాలా తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనకి బఠానీస్ తక్కువ అవుతాయి కదా. చలికాలం ఉండే వరకే కదా మన బఠానీస్ ఉండేది. కాబట్టి బఠానీస్ చాలా తీసుకున్నాను. నాకు పెద్ద బాక్స్ చేసేసుకుందామని తీసుకున్నాను అనమాట. 2 kgs పైన తీసేసుకున్నాను. ఇంకా అట్లా వెళ్దాం రండి, చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు, ఆలు తీసుకున్నాము. ఇంకా మీకు ముందు చూపిస్తాను రండి ఇంకా ఏవేవి ఉన్నాయో. టమాటోస్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంటుంది. మాకు కూడా రీసెంట్గా చూసామన్నమాట. సరే మీకు కూడా వీడియో తీస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పటి నుంచి మేము ఇక్కడికే వద్దాం అనుకుంటున్నాము. 20 డేస్కి ఒకసారి. చాలా బాగుంటాయి చెప్పి ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ఆకుకూరలు తీసుకున్నాము. పుదీనా, మెంతాకు, తోటకూర, పాలకూర అన్ని రకాల ఆకుకూరలు తీసుకున్నాము. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయని. అన్నీ బాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇది మా దగ్గరలోని తీసుకున్నాం అనమాట. ఇంకొకటి APMC మార్కెట్ ఉంది. అది మాకు చాలా దూరం అవుతుంది, చాలా లాంగ్ అనమాట. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కొత్తగా పెట్టినారు. సరే మేము తీసుకుంటూ వీడియో కూడా తీసి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాము. నెక్స్ట్ టైం అక్కడ చూపిస్తాం మీకు. అక్కడ చాలా తక్కువ ఉంటాయి కూరగాయలు. నెక్స్ట్ మేము ఒక 20 డేస్ తర్వాత వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్తాం అన్నమాట. సరే అక్కడికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. అక్కడిక్కడ కంపారిజన్ చేస్తాను కూడా, రేట్స్ ఎంత ఉన్నాయి కూడా. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి మార్నింగే వచ్చేసాము. ఇంకొంచెం లేట్ అయితే ఆ కూరగాయలు కూడా అయిపోతాయి, ఫ్రెష్గా ఉండవు అనమాట. అందుకే మార్నింగ్ మేము తొందరగా వచ్చేసాం. 7:30కి అంతా వచ్చేసాము అనమాట మేము. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేమేం తీసుకుంటున్నామో నేను ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఏమేమి తీసుకున్నామో, ఎన్ని తీసుకున్నామో కూడా మీకు అన్నీ ఓపెన్ చేసి మీకు అన్నీ చూపిస్తాను. మాకు కావాల్సిన కూరగాయలు మేము తీసుకున్నామో అన్నీ చూపిస్తాను. ఇక చూడండి, చాలా నీట్గా కూడా ఉంది. మాకు ఫుల్ అయిపోయినాయి అనమాట బ్యాగ్స్. చాలా ఫుల్ తీసేసుకున్నాం. ఇంకా ఏం తీసుకున్నామా అని మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ, సరే ఇవి తీసుకున్నామా అని నేను అంటున్నాడు. కానీ నేను కూడా సరే ఏం తీసుకున్నామని చెప్పి తను చెప్పినట్టు నేను వినుకుంటూ అలానే అన్ని కవర్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వంకాయలు కూడా చాలా బాగున్నాయి. చిన్న వంకాయలు చాలా బాగున్నాయి. ఈ చిన్న వంకాయలతో గుత్తొంకాయ కూర చాలా బాగుంటుంది అనమాట. తొందరలో మీకు గుత్తొంకాయ కూర, తీయంకాయ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇంకా ఏం తీసుకున్నామని ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి యాపిల్స్ అవి తీసుకున్నాము. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. వచ్చాక ఏం తీసుకున్నాను మీకు అన్ని ఇవన్నీ తీసుకున్నాం చూడండి. ఏమేమి తీసుకున్నానంటే దోసకాయ, వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెంతాకు, ఆనియన్స్, అల్లము, టమాటా బండ్లు, అంజూర, బఠానీలు, అల్లం, ఇంకా వచ్చేసి పొటాటోస్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఇవేందో వంకాయలు అంటే వచ్చేటప్పుడు లాస్ట్లో తీసుకున్నాను. కాకరకాయలు తీసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇంకేం తీసుకున్నాను అంటే ఇంకా చూపిస్తున్నాను చెప్పండి. పుదీనా తీసుకున్నాను, ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను, ఇంకా పాలకూర తీసుకున్నాను,
ఇంకా దోసకాయ పప్పు, దోసకాయ ఇది చాలా బాగుంటాయి కదా. ఇది సబాసి ఆకుని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను తొందరలోనే. దీంతో రసము, కూర చాలా బాగుంటుంది. తొందరలో చూపిస్తాను. దీంతో చాలా హెల్తీ ఫుడ్. హెల్తీగా వీక్లో 2 టైమ్స్ అయినా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మెంతాకు చిన్న చిన్న కట్టలు తీసుకున్నాను. ఇంకా వంకాయలు చిన్న చిన్న తీసుకున్నా, అక్కడే చెప్పాను కదా కూర కర్రీ చాలా బాగుంటుందని. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ మీకు చేసి చూపిస్తాను ఒకరోజు. ఇంకా వచ్చేసి చూడండి, వంకాయలు కూడా ఫ్రెష్గా లేతగా బాగున్నాయి. ఆరెంజెస్ తీసుకున్నాము, ఆనియన్స్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రెష్గా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. చెప్పాను కదా బఠానీస్ చాలా 2 kgs పైన తీసుకున్నాను నేను. ఫ్రెష్గా బాగా ఒలిచి డబ్బాలో పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోవని తీసుకున్నాను అనమాట. అంజూరాస్ చాలా మంచిది హెల్త్ చాలా మంచిదని చెప్పి తీసుకున్నాను అనమాట. జామకాయలు తీసుకున్నాము. ఇవన్నీ కూరగాయలు తీసుకున్నాను చూసారా. ఇవన్నీ చాలా తీసుకున్నాను, ఎందుకంటే 20 days కావాల్సినవి తీసుకున్నాను. నెక్స్ట్ మీకు చెప్పాను కదా అక్కడ చూపిస్తున్నాను. అక్కడ నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ నీకు చేసి చూపిస్తాను. అక్కడ ఇక్కడ కంపారిజన్ చెప్తాను నీకు రేట్స్ కూడా. ఓకే, ఇవన్నీ తీసుకున్నాం. ఓకే, బాయ్ బాయ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.